ఇప్పుడు మీరు కూడా మీ క్లాడ్ యూసేజ్ లిమిట్ ని చాలా ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు. ఎన్ని టోకెన్స్ అయ్యి 5 అవర్స్ లో, ఇంకా ఎన్ని మిగిలిన్నాయి, 5 అవర్స్ సెషన్ లో ఎన్ని అయిపోయాయి, వీక్లీ సెషన్స్ లో ఎన్ని అయిపోయాయి, తర్వాత ఇక్కడ యూసేజ్ లిమిట్స్, ఇక్కడ మళ్ళీ సెషన్ ఎంత అయిపోయి ఈ మొత్తం కూడా మన క్లాడ్ యూజ్ చేసేటప్పుడు ఈజీగా మన డాష్ బోర్డ్ లో కనిపించేలా చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అని 2 మెథడ్స్ ఉన్నాయి, మొత్తం చూద్దాం. ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే డిస్క్రిప్షన్ లో నేను లింక్ ఇస్తాను. ఈ లింక్ తో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇలా కనిపిస్తుంది. ఇక్కడ కోడ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మీకు ఇలా కనిపిస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ జిప్ అని ఉంది కదా, అది డౌన్లోడ్ చేసుకోండి. మీకు డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీరేం చేయాలంటే ఇక్కడ గూగుల్లో ఇలా క్రోమ్ ఎక్స్టెన్షన్స్ అని దీని మీద ఇలా క్లిక్ చేయండి. మీకు ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇలా ఓపెన్ అయిన వెంటనే మీరు ఇక్కడ డెవలపర్ మోడ్ అని ఉంది కదా, అది ఆన్ చేసుకోండి. చూడండి లోడ్ అన్ప్యాక్డ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దానికన్నా ముందు మీరు ఏం చేయాలంటే మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా, దాంట్లోకి వెళ్ళండి. వెళ్ళి దాంట్లో ఎక్స్ట్రాక్ట్ ఆల్ ఉంటుంది, అది దాని మీద క్లిక్ చేయండి. మీకు అన్ని ఫైల్స్ ఎక్స్ట్రాక్ట్ అవుతాయి. దాని తర్వాత లోడ్ అన్ప్యాక్డ్ మీద క్లిక్ చేసి దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీకు ఇలా వస్తుంది ఎక్స్టెన్షన్ లోడెడ్ అని. ఇక్కడ మీకు కొత్తది కనిపిస్తుంది క్లాడ్ కౌంటర్ అని. ఇది ఆన్ లో ఉండేలా చూసుకోండి. ఇంతే అనమాట. ఇక్కడ షో స్టోక్ అని మొత్తం కనిపిస్తాయి అనమాట. ఇప్పుడు మీరు క్లాడ్ లోకి వెళ్ళండి. ఇక్కడ నార్మల్ గా ఇలా ఉంటుంది కదా, ఇప్పుడు రిఫ్రెష్ చేయండి. చూడండి మనకైతే లోడ్ అయ్యి వచ్చేసింది. చూడండి సెషన్ లిమిట్ మొత్తం వచ్చేసాయి. ఇక్కడ ఎంత యూజ్ అయింది మొత్తం ఉంటుంది. చూడండి ఇలా ఒక ప్రాంప్ట్ అనేది ఇచ్చేసాను. ఇప్పుడు మనకి సెషన్ లిమిట్ ఎంత అవుతుంది ఏంటి అని మొత్తం కూడా ఇచ్చేస్తుంది. చూడండి వీక్లీ 61% రీసెట్స్ ఇన్ 13 అవర్స్ ఇలా కూడా మొత్తం ఉంది. ఇది 7 డే యూసేజ్ విండో అనమాట. ఇక్కడ 5 అవర్స్ సెషన్ విండో. ఇక్కడ మొత్తం 5 అవర్స్ గురించి ఉంటుంది. ఇక్కడ మొత్తం వీక్ గురించి ఉంటుంది. ఇలా అనమాట. ఇక్కడ ఈ చార్ట్ కి ఎంత అయినాయో ఇక్కడ కూడా కనిపిస్తుంది 0 టోకెన్స్ అని అలా. హలో గైస్, వీడియోని కంటిన్యూ చేసే ముందు మనకు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే ఉంది. మనం జూలై 4th అంటే సాటర్డే నుంచి మనం ఒక లైవ్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట. క్లాడ్ కంప్లీట్ మాస్టరీ. దీంట్లో క్లాడ్ కోడ్, క్లాడ్ కవర్, క్లాడ్ ఏ మొత్తం కవర్ అవుతాయి. ఇది మొత్తం 10 days వరకు ఉంటుంది అనమాట. కోర్సు మొత్తం లైవే ఉంటుంది. కంటెంట్ వచ్చేసి 18+ అవర్స్ అయితే ఉంటుంది. ప్రతి టాపిక్ కవర్ చేస్తాం అనమాట క్లాడ్ మీద. రికార్డింగ్స్ లైఫ్ టైం యాక్సెస్ అయితే ఉంటాయి. చాలా రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ కూడా చేయబోతున్నాం. మీరు ఇక్కడ డీటెయిల్స్ సిలబస్ కూడా చూడొచ్చు, ఏమేమి కవర్ చేస్తున్నాం ఏంటి అని. ఇక్కడ ఈ సెక్షన్ లో ఫుల్ కలర్ మీద క్లిక్ చేస్తే మీకు గూగుల్ డాక్యుమెంట్ లో మొత్తం సిలబస్ వచ్చేస్తుంది. ఏ రోజు ఎన్ని అవర్స్ లో ఏం చెప్తామని. మొత్తం టోటల్ 10 days ఉంటుంది. మీరు ఇక్కడ మొత్తం చూసుకోవచ్చు. అన్ని టాపిక్స్ కూడా కవర్ అయ్యాయి. రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ కూడా చేసాం అనమాట. ఏ ఆటోమేషన్స్ మీద, వెబ్సైట్స్ ఎలా చేయాలి, ఎంసీపీస్, క్లాడ్ డిజైన్, ప్రపోజల్స్ ఎలా చేయాలి, పీడిఎఫ్స్, పీపీటీసీ ఇవన్నీ కూడా డీటెయిల్ గా కవర్ చేస్తాం. మీకు చాలా బోనసెస్ కూడా ఉంటాయి. 20K వరకు ఫ్రీ బోనసెస్ ఉంటాయి. ఇది మొత్తం 2 experts మీకు ట్రీట్ చేస్తారు. ఇక్కడ మీరు మా టెస్ట్ మోడల్స్ కూడా చూడొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. నెంబర్ ఇక్కడే ఉంది, వాట్సాప్ కూడా ఉంది. మీరు కనుక ఇప్పుడు దీంట్లో ఎన్రోల్ అవ్వాలనుకుంటే జస్ట్ 2 steps. ఇక్కడ క్యూఆర్ ఆర్ నేను డిస్క్రిప్షన్ లో యూపీఐ ఐడి ఇస్తాను. ఈ రెండిట్లో ఏదో ఒక దానికి పేమెంట్ చేసేయండి. ఆ పేమెంట్ చేసిన తర్వాత స్టెప్ 2 ఏంటంటే ఇక్కడ ఫామ్ ఫిల్అప్ చేయండి. ఈ ఫామ్ లో మీ పేమెంట్ స్క్రీన్ షాట్ తో పాటు మీ డీటెయిల్స్ కూడా మొత్తం ఫిల్అప్ చేయండి. మేము అది చూసి మిమ్మల్ని ఒక వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేస్తాము. దాంట్లో మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు, లైవ్ సెషన్స్ కూడా అటెండ్ అవ్వచ్చు. రికార్డింగ్స్, బోనస్ మొత్తం మీకు ప్రొవైడ్ చేస్తాం అక్కడే. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మా నెంబర్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. జస్ట్ ఇక్కడ cloudmafia.com మీదకి వెళ్ళండి. దాంట్లో మీకు సిలబస్ ఇవన్నీ కనిపిస్తాయి. ఇంకా అసలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. చూడండి ఈ టాపిక్ గురించి మొత్తం ఇచ్చేసిన తర్వాత లాస్ట్ లో మనకి కనిపిస్తుంది ఎంత సెషన్ అయిపోయిందో. 18% అయిపోయింది అనమాట. ఇక్కడే కనిపిస్తుంది ఇది మొత్తం మనకి. ఇక్కడ కూడా మీకు మొత్తం టోకెన్స్ ఎన్ని ఉన్నాయి అవి మొత్తం కనిపిస్తుంది. కేక్డ్ ఫర్ ఇలా కూడా కనిపిస్తుంది. మీకు ఇంకో ఎక్స్టెన్షన్ కూడా చెప్తాను. ఇంకొక మంచి ఎక్స్టెన్షన్ కూడా ఉందన్నమాట. మీరు దీంట్లోకి వెళ్ళి selectorshub.com అని క్లిక్ చేయండి. మీకు చాలా ఎక్స్టెన్షన్స్ అనేవి ఇక్కడ వస్తాయి అనమాట. వీటన్నిటిలో ఇక్కడ క్లాడ్ యూసేజ్ మీటర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మీకు ఇలా మొత్తం వస్తుంది. మీరు ఏం చేయాలంటే యాడ్ టు యువర్ బ్రౌజర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా వస్తుంది. యాడ్ టు క్రోమ్ అని క్లిక్ చేయండి. యాడ్ ఎక్స్టెన్షన్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా వస్తుంది. మీరు ఇక్కడ వాచ్ ట్యూటోరియల్ మీద క్లిక్ చేస్తే మీకు దీని గురించి కూడా అర్థమవుతుంది. నేనైతే జస్ట్ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ క్లాడ్లోకి వచ్చి ఇక్కడ ఎక్స్టెన్షన్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ క్లాజ్ యూసేజ్ మీటర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేశాను. చూడండి మనకి ఇక్కడ మొత్తం కనిపిస్తుంది. 5 అవర్స్కి ఎంత అయింది, వీక్లీ ఎంత అయింది, ఇక్కడ తర్వాత రీసెట్, తర్వాత టెస్ట్ నోటిఫికేషన్, ఇక్కడ షో యూసేజ్ టైప్, ఓవర్ చార్ట్ అంటే మనకి ఇక్కడ చార్ట్ లో కనిపించేలాగా ఇలా కనిపిస్తుంది. చూడండి రిఫ్రెష్ చేయమంటుంది. రిఫ్రెష్ చేసి చూస్తాను. చూడండి మనకైతే ఇలా కనిపించింది. ఇది ఎక్స్టెన్షన్ ద్వారానే అనమాట. ఇప్పుడు సెలెక్ట్ చేసింది సెలెక్టర్స్ హబ్ లో సెషన్, ఇక్కడ వీక్లీ మొత్తం కూడా కనిపిస్తాయి. ఇలా ఈ 2 ఎక్స్టెన్షన్స్ మనకి చాలా యూస్ అవుతాయి అనమాట.
మీకు లింక్స్ కావాలంటే మా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి. మా టెలిగ్రామ్ ఛానల్‌లో రోజు అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాం. ఇంకా దీనికి ఇంకా ట్రిక్స్ ఉన్నాయన్నమాట. ఈ యూసేజ్ లిమిట్స్ కోసం. ఒక 10 ట్రిక్స్ వరకు ఉన్నాయి. ఆ ట్రిక్స్ వాడితే మీరు ఈజీగా ఈ యూసేజ్ లిమిట్‌ని 50% వరకు తగ్గించుకోవచ్చన్నమాట. దానికి కూడా కొన్ని గిట్‌హబ్ లింక్స్ అవి ఇవి టెక్నిక్స్ ఇవి కూడా మొత్తం ఉన్నాయి. ఆ వీడియో కావాలంటే కామెంట్స్‌లో చెప్పండి. ఆ వీడియో కూడా చేస్తాను. ఇంక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.